పోతారు? నా పేరు జ్ఞానేందర్. నేను హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ పోతున్నా రాఖీ పండుగ సందర్భంగా. సో నేను ఏంటంటే రెగ్యులర్గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను హైదరాబాద్ టు కరీంనగర్. నార్మల్ బస్ ఛార్జ్ సూపర్ లగ్జరీకి 300 రూపాయలు. ఈ రోజు వచ్చేసి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా. సో బస్సులో ప్రయాణిస్తున్నాను. ఇది ఈ విధంగా ప్రయాణికులకు ఏంటంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము బస్సు ఎక్కడంతోనే మా బస్సు ఎక్కితే వాళ్ళు ఛార్జ్ చేస్తే 400 రూపాయలు అంటే మేము 100 రూపాయలు ఎక్స్ట్రా అడిషనల్గా ఎట్లా ఇవ్వాలి? నా జేబులనే 600, 800 అని ఫోన్ రాను. నాకు 800 అంటే 200 లేవు, ఎవరిని అడగాలని. ఇదే పరిస్థితి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ప్రజలందరూ వాళ్ళు వేలు పోరు కదా, ప్రైవేట్ ట్రావెల్స్ లెక్క వేస్తున్నారు. ఇది గవర్నమెంట్ బస్సు. మరి గవర్నమెంట్ బస్సులు ఎక్కుమంటారా? మరి ప్రైవేట్ బస్సులో ఎక్కి వెళ్ళిపోమంటారా? మరి మాకైతే ఏం అర్థమైతే లేదు ప్రయాణికులకు. చూడుని మరి ఒకసారి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, కాంగ్రెస్ ఏం చేస్తుందో, మొన్న ప్రభాకర్ ఏం చేస్తాడో, మినిస్టర్ ఏం చేస్తాడో, అందరూ ఏం చేస్తాడో. ఇక ఇది సాధ్యమే అంతే.